ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత భారీగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025 భర్తీ ప్రక్రియలో కీలక దశగా తుది ఎంపిక జాబితా విడుదలైంది. ఇక మొత్తం 16,347 టీచర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఎంపిక పూర్తయింది. తుది జాబితాను సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో అలాగే కలెక్టరేట్లలో ప్రదర్శించారు. ఈ జాబితాను అధికారిక వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ లేదా ఇతర వివరాల ద్వారా తమ ఎంపికను తెలుసుకోవచ్చు. సందర్భంగా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డిఎస్సి 2025లో ఎంపికైన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా వేగంగా పూర్తి చేసిన అధికారులందరికీ అభినందనలు చెప్పారు. డిఎస్సి తుది జాబితా విడుదల అనంతరం అభ్యర్థులకు పోస్టింగ్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి తదుపరి దశలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక అభ్యర్థులు వెబ్సైట్లను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్ అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే డిఓ ఆఫీసుల్లో 13 జిల్లాలు డిఓ ఆఫీస్ డిఎస్సి అంటే ఎర్స్ట్వైల్ జిల్లాలు కాబట్టి ఈ 13 జిల్లాల్లో కూడా ఈ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది. దయచేసి గమనించగలరు. సో ఈరోజు మరొకసారి అందరికీ మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు. ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. ఏదైతే 406 ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఫాతిమా, థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే మెగా డిఎస్సి అంటూ ఎలక్షన్స్ టైంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా తుది ఎంపిక జాబితానైతే ఈ రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సి హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన మెగా డిఎస్సి ఫైల్ పైన తన మొదటి సంతకాన్ని కూడా చేసినట్లుగా ఈ రోజు లోకేష్ గుర్తు చేసుకున్నారు. 150 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డిఎస్సి 2025 కూడా చేసినట్లుగా లోకేష్ చెప్పారు. ఫైనల్ లిస్ట్ సెలక్షన్ లో ఉన్నటువంటి విజయవంతమైన అభ్యర్థులందరికీ కూడా లోకేష్ శుభాకాంక్షలు చెబుతూ సంబంధించి కూడా అధికారికంగా ఈ రోజు విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైతే కోనా శశిధర్ సెక్రటరీ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఉన్నారో ఆయన ఈ రోజు ఈ లిస్ట్ ను విడుదల చేస్తూ కూడా మొత్తం 16,347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చాము. అందులో భాగంగా మొత్తం 3,36,300 అభ్యర్థులకి 5,07,675 అప్లికేషన్లు వచ్చాయి. 16,347 పోస్టులని నోటిఫై చేస్తూ కూడా 15,941 పోస్టులు కూడా ఉద్యోగాలు ఇచ్చున్నామని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. మిగిలిన వాటికి కూడా సరైన అర్హత ఉన్న అభ్యర్థులు రాలేదు. సో కాబట్టి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఇప్పుడు ఏదైతే 16,000 ఉద్యోగాలకు సంబంధించి 15,000 చిల్లర మంది ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా విద్యాశాఖలోకి స్వాగతం పలుకుతున్నామంటూ కూడా కోనా శశిధర్ చెప్పడం జరిగింది. ఫైనల్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల్లో మొత్తం 15,941 దాంట్లో 49% మంది ఉద్యోగాలు వచ్చినట్లుగా కూడా కోనా శశిధర్ చెప్పడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నియామక పత్రాలు ఏవైతే ఉన్నాయో నియామక పత్రాలను కూడా అందిస్తామని చెప్పి కోనా శశిధర్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి త్వరలోనే పోస్టింగ్ ఎక్కడ అనేది కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఆధారంగా కూడా వాళ్ళకి పోస్ట్ కూడా కేటాయిస్తామని చెప్పి కూడా కోనా శశిధర్ చెప్పారు. ఇవాళ డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లిస్ట్ లో ఈ మొత్తం డిఎస్సి ఫైనల్ కి సంబంధించినటువంటి జాబితా ఉంటుంది. అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా కోనా శశిధర్ చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్లు కొత్తగా ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే
కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ లోకి వెళ్ళి వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలంటూ కూడా కోన శశిధర్ చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి లోకేష్ కూడా ఎవరైతే అందరూ సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరూ కూడా అధైర్యపడొద్దు, ఏదైతే మేము ఎలక్షన్స్ లో హామీ ఇస్తున్నామో ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని, అందులో భాగంగా ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహిస్తుంటాము. అభ్యర్థులందరూ కూడా ఇదే విధంగా ప్రిపేర్ అవుతూ వచ్చే ఉద్యోగాలను కూడా అందిపుచ్చుకోవాలని, కొత్తగా టీచర్లు అందుబాటులోకి రావాలని, పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాలంటూ కూడా లోకేష్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఫాతిమా.